హైందవ సనాతన ధర్మవీరులకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ పరంధాముని మనం ప్రతి నిమిషము, ప్రతి సెకను, అణువణువున ఆయనే ఉన్నాడని మనం తెలియజేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే అలా మనం ఉండకపోతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పరమతాల దుష్టశక్తులు మన ధర్మాన్ని చూడలేక, వాళ్ళు చూసి తట్టుకోలేక అమాయకమైన మానసికంగా ఉన్న హిందువులను బలవంతంగా వారి మతంలోకి లాగుతున్నారు. కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్క హిందువు మేల్కొని మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని ఒక ప్రగాఢ సంకల్ప విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి. ఓన్లీ ముక్కోటి ఏకాదశి వచ్చిందని ఆ నాథుని దర్శించుకోవడం, మనం కేవలం పండుగలు పర్వదినాల్లో మాత్రమే మన మందిరంలోకి వెళ్ళి మన దేవాలయంలో ఆ పరమాత్మని పూజించడం చేయకూడదు. ప్రతి వారం మనకు వీలైనప్పుడల్లా మన కుటుంబ సభ్యులతో కలిసి, మన బంధుమిత్రులతో కలిసి అందరం మన దైవాన్ని, మనకు నచ్చిన దైవ రూపంలో ఉన్న పరమాత్ముడు ఒక్కడే కాబట్టి ప్రతి ఒక్కరం వెళ్ళి ఆ పరమాత్మని మనం వేడుకోవాలి, దర్శించుకోవాలి. మనమందరం అలవాటు చేసుకోవాలి. ఇక నుంచి ఈ న్యూ ఇయర్లో ప్రతి వారం వీలైతే తప్పకుండా నీ దర్శనానికి వస్తాను స్వామి అని ఒక సంకల్ప బలాన్ని చెప్పుకోండి. మన సంకల్ప బలంగా గట్టిగా మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఎందుకంటే ఆ నమ్మకంలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు.